తన నియోజకవర్గం విషయంలో నాడు రాజశేఖర రెడ్డి అయినా, అదే పులివెందుల నుండి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి అయినా బోల్డ్ అంత చేసుకొచ్చారు. పక్కా పల్లెటూరు. అలాంటిది ఇవాళ అక్కడ ఉన్న రోడ్లు, అక్కడ ఉన్న మౌలిక వసతులు పబ్లిక్ అందరూ చూస్తుంటారు. అక్కడికి రకరకాలు తీసుకెళ్ళి ఏ ఇన్స్టిట్యూట్స్ అయితే పెట్టుకుంటారో అక్కడికి పెట్టించుకుంటుంటారు. అట్లా ఇండస్ట్రీస్ను కూడా ఆ ప్రాంతానికి మొబిలైజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని అక్కడే పెట్టించారు, కేంద్ర ప్రభుత్వపు సంస్థని. అయితే దానికి తొర్రబెడుతూ ఏదైతే దాంట్లో జగన్ టైంలో దాన్ని చెడగొట్టారు. యాక్చువల్గా అది మనకి విభజన చట్టానికి కాన్సెప్ట్, అది ఎప్పుడో ఉండాల్సింది. పట్టించుకోకపోతే జగన్ వచ్చాక దాన్ని సెట్ చేసుకుంటే కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఏడీ సెట్ లేకుండా మెరిట్ విధానంలో అడ్మిషన్ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం ఆదేశించింది. నిన్న ఈ ఏడీ సెట్కి సంబంధించి సిఓఏ కోసం జగన్ని కలిశారు విద్యార్థులు. అంతకుముందే షర్మిల్ని కలిస్తే మన్నయ్య మొత్తం నాశనం చేసేసాడు, పట్టించుకోలేదు మీ జీవితాలంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక అరగంటకి మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళి జగన్ని కలిశారు. జగన్ దాని మీద ట్వీట్ చేసుకొచ్చాడు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం అంటూ ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చాడు. ఇవాళ అర్జెంటుగా అక్కడ అడ్మిషన్స్కి ఆదేశాలు జారీ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. జగన్ స్పందన తర్వాతనే ఇది జరిగింది అన్నట్టుంది. వైసీపీ వాళ్ళు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు.